పోరాటాల గడ్డ ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మారకార్థం స్మృతివనాన్ని ఏర్పాటు చేశామని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కోటి రూపాయలతో అభివృద్ధి చేసిన స్మృతివనాన్ని ఆయన ప్రారంభించారు. భూమి కోసం, భుక్తి కోసం, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్నది గిరిజనుల చిరకాల స్వప్నం సాకారమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. స్మృతివనం వద్ద ఏటా ఆదివాసీ అమరులకు స్వేచ్ఛా వాతావరణంలో నివాళులు అర్పించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని మంత్రి జూపల్లి అన్నారు. పోరాటంలో భాగంగా భూమి కోసం, భక్తి కోసం మరి ఆ సంఘటనను ఎవరు ఎప్పటికి కూడా అది మర్చిపోలేటువంటి దురదృష్టం సంఘటన. మరి సుదీర్ఘ కాలం తర్వాత ఆ చనిపోయిన కుటుంబాలకు కొంత స్వావలంబన, కొంత ఆర్థిక సహకారం కావాలని ఉద్దేశంతో గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు గారికి చేసినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పినట్లయితే స్మృతివనం కూడా ఏర్పాటు చెప్పడం జరిగింది. సో దానికి కట్టుబడి ఈనాడు ఈ 15 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో వాళ్ళ సహకారం అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దాంతోపాటుగా వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇంధన బిల్లులు కట్టించే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంతటితో కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా రకరకాల అవకాశాలు వస్తాయి, ప్రభుత్వ స్కీమ్స్ వస్తాయి. అందులో ప్రతి స్కీమ్లో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.